ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. ప్రియమైన వారలారా, అపోస్తలుడైన పౌలు గారు ఈ ఫిలిప్పీ పట్టణంలో ఉన్న సంఘమునకు ఈ పత్రికను వ్రాస్తూ ఉన్నారు. ప్రాముఖ్యంగా ఎవరికి రాస్తున్నారంటే సంఘానికని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, అందులో ఉన్న కొంతమందికి సకల పరిశుద్ధులకు, తర్వాత అధ్యక్షులకు, నాయకులైన వారికి, సేవకులైన వారికి, నడిపించే వారికి, తర్వాత పరిచారకులకు పరిచారం చేయువారికి క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయినది. పౌలు తిమోతి శుభమని చెప్పి వ్రాయినది. చూడండి ప్రియమైన వారలారా, మొదట ఏం రాస్తున్నారంటే మన తండ్రి యగు దేవుని నుండి ప్రభువు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానము కలుగునుగాక. అవునండి, దేవుని దగ్గర నుండి మనకి కృప సమాధానం కలుగుతూ ఉన్నవి. దేవుని దగ్గర నుండి మనకి రక్షణ కలుగుతుంది. దేవుని దగ్గర నుండి మనకి జీవం కలుగుతుంది. దేవుని దగ్గర నుండి మనకి పాపక్షమాపణ కలుగుతుంది. దేవుని దగ్గర మనకి శ్రేష్టమైన ఈవులు మనకి దొరుకుతున్నాయి అని చెప్పి దైవ గ్రంథము, బైబిల్, పరిశుద్ధ గ్రంథం, దేవుని ప్రేమలేఖ అంటే ప్రవక్తలైన వారు, ప్రియమైన వారు సుమారు 40 లేక 42 మంది భక్తులు దేవుని చేత ప్రేరేపించబడి వ్రాసిన వారు తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 3వ వచనం, మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. గనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడెల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పౌలు గారు చెరసాల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘానికి వ్రాస్తున్న పత్రిక, బంధకంలో ఉండి వ్రాస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళ గమనించండి, బంధకంలో ఉండి ఆయన వ్రాస్తూ ఉన్నాడు, సంకెళ్లతో ఉండి వ్రాస్తూ ఉన్నాడు, సువార్త నిమిత్తం బంధించబడి ఉండి ఆయన వ్రాస్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారికి ఎంత ధన్యత! ఎవరి నిమిత్తం బంధకాలు, ఎవరి నిమిత్తం అరెస్ట్ అయ్యాడు, ఎవరి నిమిత్తం చెరసాల్లో ఉన్నాడు, ఎందుకొరకు చెరసాల్లో ఉన్నాడంటే క్రీస్తు నిమిత్తం, క్రీస్తు సువార్త నిమిత్తం ఆయన చెరసాలలో ఉన్నాడు అని ఆయనే సాక్ష్యమిస్తూ ఉన్నాడు. ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియమైన వారలారా, ఫిలిప్పీ సంఘం మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారయుండుట చూచి, ఫిలిప్పీ సంఘంలో ఉన్నవాళ్ళు, వారిలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే మొదటి దినము నుండి అంటే రక్షించబడిన దినం నుండి, వారు లోకములో నుండి వేరు చేయబడిన దినము నుండి, వారు క్రీస్తునెరిగిన దినము నుండి పౌలు గారితో పాలువారై ఉన్నారంట. ప్రియమైన వారలారా, అనేకమైన విషయాల్లో పౌలు గారి యొక్క శ్రమలలో పాలువారై ఉన్నారు, అవసరతలో పాలువారై ఉన్నారు, సువార్తలో పాలువారై ఉన్నారు, దేవుని పనిలో పాలువారై ఉన్నారని వాక్యము తెలియచేస్తూ ఉంది. ఈ విషయాన్ని ఈ విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అనేకమైన విషయాలు మనము ధ్యానించవచ్చు. 2వ అధ్యాయంలోకి వస్తే, కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల
మీరు ఏక మనసులగునట్లుగా ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారై ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. 2వ అధ్యాయంలో ఏకభావము, ఏక మనస్సు, ప్రియమైన వాళ్ళరా, వాత్సల్యము, దయారసము, ఏక మనస్సగునట్లు ఏకప్రేమ కలిగి ఏకభావం గలవారండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి. ఏకభావం, ఒక మనసు, ఏకాత్మ, అది ప్రభు ఆత్మ, అది ఆత్మ ఒక్కడే అని చెప్తున్న ఏకాత్మ గురించి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఏకాత్మ, ఏక మనసు, ప్రియమైన వాళ్ళరా, ఇది ఆది సంఘంలో ఉంది. ఏకాత్మ, ఏక మనసు, వీటిని బట్టి ఆది సంఘంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూడగలిగారు. 3వ అధ్యాయంలోకి వస్తే, మెట్టుకు నా సహోదరులరా ప్రభువునందు ఆనందించుడి. అదే సంగతులను మీకు వ్రాయుట నాకు కష్టమైంది కాదు, అది మీకు క్షేమకరం. మెట్టుకు సహోదరులరా ప్రభువునందు ఆనందించుడి. ప్రియమైన వాళ్ళరా, ఈయనేమో జైల్లో ఉన్నాడు, ఈయనేమో చెరసాల్లో ఉన్నాడు, సువార్త నిమిత్తం బంధించబడ్డాడు. చెరసాల్లో ఉండి బయట గృహాలలో, సంఘాల్లో, బయట విలేజ్లో ఆనందిస్తూ చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్న వారితో చెప్పేది ఏంటంటే ప్రభువునందు ఆనందించుడి. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! బంధకాల్లో ఉన్న వ్యక్తి బయట ఉన్న వారితో చెప్తున్న విషయం ఏంటంటే ప్రభువునందు ఆనందించండి, ప్రభువునందు మీరు ఆనందించండి అని చెప్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యం! సాధారణంగా ఆ బయట ఉన్న వాళ్ళు లోపల ఉన్న వారితో, అంటే బయట ఉన్నవారు ఎవరితో, జైల్లో ఉన్నవారితో మాట్లాడవలసిన మాట ధైర్యంగా ఉండు, ఆనందించు, ప్రభువుని జ్ఞాపకం చేసుకో, దేవుని జ్ఞాపకం చేసుకో, దేవుడు సహాయం చేస్తాడు అని చెప్పవలసిన మాట జైల్లో ఉన్న వ్యక్తి బయట సంఘాల్లో ఉన్న వ్యక్తులతో పౌలు గారు చెప్తున్నారు. ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప కార్యం! 3వ అధ్యాయం 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమై జాగ్రత్తగా ఉండుడి, ఈ వేదన ఆచరించుచు, ఈ ఛేదన ఆచరించుచు వారి విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఎందుకనగా శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు క్రీస్తు యేసునందు అతిశయపడుచున్న మనమే సున్నతి ఆచరించు వారము కావాలినంటే నేను శరీరమును ఆస్పదం వచ్చును. మరి ఎవడైనాను శరీరం ఆస్పదం చేసుకొనదలిచిన యెడల నేను మరీ ఎక్కువగా చేసుకొనవచ్చును. 8వ దినమున సున్నతి పొందితిని, ఇశ్రాయేలు వంశవాడినై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయులు సంతానమైన హెబ్రీయుడినై, ధర్మశాస్త్ర విషయము పరిసయుడినై, ఆసక్తి విషయము